హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం eigen ఫంక్షన్స్ అండ్ eigen వాల్యూస్ దాని గురించి నేర్చుకున్నాం. సో లెట్స్ సీ ఇన్ దిస్ క్లాస్ we will discuss postulates of wave mechanics, possibly the particle in a box. Okay, so postulates of wave mechanics. Or quantum mechanics. Postulates of quantum mechanics. So I already told you, here we are not learning the complete quantum mechanics. You can say it is a zero level quantum mechanics we are learning here. So in order to understand అట్లీస్ట్ ఈవెన్ సే పాస్టులేట్స్ ఇవైనా మనం అర్థం చేసుకోవాలి అంటే సో మనకు కొద్దిగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. సో వి నీడ్ టు హ్యావ్ సమ్ ఐడియా సంథింగ్ ఏ మ్యాథమెటికల్ స్పేస్ నోన్ యాజ్ ద హెల్బర్ట్ స్పేస్. సో హెల్బర్ట్ స్పేస్ అంటే ఏంటి, లీనియర్ వెక్టర్ స్పేస్ అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్స్కి ఉన్నటువంటి రూల్స్ ఏంటి, అవన్నీ తెలిస్తే కనుక మనం ఇంకా క్వాంటమ్ మెకానిక్స్ పాస్టులేట్స్ని చాలా డెప్త్గా నీట్గా అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ మనకు లేదు. సో మీరు జనరల్గా 7th 8th 9th 10th స్టాండర్డ్ ఫిజిక్స్ గురించి మాట్లాడితే సో వెలాసిటీ యాక్సలరేషన్ కావాలి అంటే ఎగ్జాక్ట్గా మనకు వెలాసిటీ డెఫినేషన్ కావాలి. దట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్, యాక్సలరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. అప్పుడు మీకు డిఫరెన్షియేషన్ అన్నది నేర్పించి ఇది దీని మీనింగ్, ఇది యాక్చువల్గా మీనింగ్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ అనేది చెప్తారు. సో అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ మీకు క్యాలిక్యులస్ తెలిస్తే కనుక ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ వెలాసిటీ యాక్సలరేషన్స్ తెలుస్తాయి. ఇన్ ద సిమిలర్ మేనర్ మన క్వాంటమ్ మెకానిక్స్ కూడా ఖచ్చితంగా బాగా 100% అర్థం అవ్వాలి అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఒక మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. ఎవ్రీ థియరీ విల్ హ్యావ్ సమ్ మ్యాథమెటికల్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ మ్యాథమెటిక్స్ మనకు తెలిస్తే కనుక పాస్టులేట్స్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ మ్యాథమెటిక్స్ అన్నది మనకు సో అట్ దిస్ లెవెల్ బిఎస్సి లెవెల్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దట్ మ్యాథమెటిక్స్ బిహైండ్ దిస్ క్వాంటమ్ మెకానిక్స్. బట్ వితౌట్ దట్ విల్ ట్రై టు లెర్న్. ఓకే, అంటే ఇక్కడ పాస్టులేట్స్ అనేది చెప్పినా దే ఆర్ 100% యాజ్ ఇట్ ఈస్ అని కాదు, అట్లీస్ట్ దే ఆర్ క్లోజ్ టు దట్. ఓకే, ఫైన్. So the postulate 1. So what is this postulate 1? So in order to describe the state of a physical system, we require the state function, that is a wave function, to describe the physical system. So definitely we required wave function to describe the physical system. To describe the physical system. So if you want the physics of a system, definitely we required a wave function. So that means that is a wave function that appeared in our Schrodinger wave equation, I h cross. So dou psi by dou t will be is equal to h cap psi. Okay, so this is the psi RT will give the complete information about that system. Okay, so will give complete information about that system. ఓకే, సో దేర్ మస్ట్ బి ఒక వేవ్ ఫంక్షన్ అనేది మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ వేవ్ ఫంక్షన్ ఉంటే కానీ మనకు రిమైనింగ్ ప్రాపర్టీస్ ఏవైనా సరే, టోటల్ ఎనర్జీ ఎంత, లీనియర్ మొమెంటం ఎంత, యాంగులర్ మొమెంటం ఎంత, సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వేవ్ ఫంక్షన్ ఓన్లీ. అంటే వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఎన్ వేవ్ ఫంక్షన్. మరి క్వాంటమ్ మెకానిక్స్ పాస్టులేట్ 1లో ఒక వేవ్ ఫంక్షన్ ఖచ్చితంగా ఉండాలి టు డిస్క్రైబ్ ద ఫిజికల్ స్టేట్ అని చెప్పాం. కాబట్టి ఆ వేవ్ ఫంక్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే నో డౌట్ ఆఫ్టర్ సాల్వింగ్ ద
after solving the Schrodinger wave equation. So Schrodinger wave equation solve చేస్తే మనకు ఆ వేవ్ ఫంక్షన్ అనేది వస్తుంది. ఓకే ఫైన్. సో ఆల్రెడీ మనం రిస్ట్రిక్షన్స్ చెప్పాం. దట్ వేవ్ ఫంక్షన్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి? దట్ వేవ్ ఫంక్షన్ psi ఆఫ్ ఆర్టీ, సో ఇట్ మస్ట్ బి వెల్ డిఫైన్డ్. దట్ ఇస్ ద ఫస్ట్ వెల్ డిఫైన్డ్ ఇన్ ఇట్స్ డొమైన్. అంటే ఆ ఫిజికల్ సిస్టమ్ యొక్క బౌండరీస్ వరకు ఇది వెల్ డిఫైన్ అయి ఉండాలి. అండ్ ఫైనైట్ ఫర్ ఆల్, ఫైనైట్ అయి ఉండాలి. సో కంటిన్యూయస్ హియర్, నాట్ ఓన్లీ psi అండ్ derivative of this d by dx of psi and its derivatives, we simply call psi and its derivatives. We simply call psi and its derivatives. We call psi and its derivatives. Psi and its derivatives. At least first order differentiation will be continuous and second order differentiation will be finite. So well defined, finite, even we can say single valued. So psi must be well defined, finite, single valued function. The continuous, not only psi and its derivatives also continuous. సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆ వేవ్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడేటప్పుడు. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ విల్ బి ద నార్మలైజేషన్ కండిషన్. Normalization condition. So already you know this is psi is a, in general it is a complex function. In general it is a complex function. So normalization in the all space, the physical system ఏదైతే ఉంటుందో all space. So psi star, psi in that entire volume, we call it the volume will be dV, will be is equal to 1. So psi star psi will be the probability density. When I multiply with the volume element, that is probability. When I integrate with the entire volume, entire space, I'll get the probability for the entire space must be is equal to 1. So a wave function అనేది ఖచ్చితంగా ఇలాంటి ప్రాపర్టీస్ ని కలిగి ఉండాలి. So that wave function will give the complete information about that system. This must be, will get after solving the Schrodinger wave equation, and it must possess this properties. So let us go for the postulate 2. Let us go for the postulate 2. So in this postulate 2, for every observable, for every parameter or for every physical quantity in classical mechanics, there is a corresponding mathematical operator in quantum mechanics. So for every dynamical variable, there is compulsory mathematical operator. There is compulsory mathematical operator in quantum mechanics. So that I already told you. So even we have listed in eigenvalue problem itself, we have listed all this. So when psi operated on RT, then I have some value, eigenvalue, then psi RT. So in eigenvalue, that is the previous class itself, I have explained that for every physical quantity in the classical mechanics, then there is an associated mathematical operator in the quantum mechanics. Okay. So even akkada meeru operators lo Hermitian operator ante enti, non Hermitian ante enti, unitary ante enti, ivanni nerchukuntaru higher studies lo. Okay. Fine. Next, what is the postulate 3? Postulate 3. The postulate 3 talks about the expected value or average value of a dynamical quantity. So expected value of a dynamical quantity. It talks about expected value of a dynamical quantity. Expected value of a dynamical quantity. So I have a system, and I know I have just now constructed the psi
related to that system. Now suppose I want to measure what is the total energy of the system. Suppose I want to measure the total energy. So when I want to measure the total energy, there is an operator corresponding. For example, I want to measure the angular momentum. So if I want to measure the angular momentum, there is a corresponding operator. Suppose if I want to measure linear momentum, there is a corresponding operator. So once you know this operator, we can estimate what is the what is the average value of momentum, what is the average energy, what is the average value of a kinetic energy. Okay, so that can be determined from the expression like this. So that mathematical operator I have, let's say this is the expected value of some physical quantity. This will be is equal to, so integration psi star, that mathematical operator psi, the corresponding to, if it is entire volume, all space. See here also, then all psi star psi. So be careful here, we are taking the expected or average values. So that results from the experiments. So there is a large number of measurements will be done and will get the average values. So this is the expected value or average value. So for example, if I want the expected value or average value of x component of momentum, then so x component of momentum we are calculating average value. So this will be the denominator, that all space psi star psi, as it is only along x axis, you can simply write dx. Here also only dx is enough, that is psi star, but operator we have to write corresponding to x component of momentum, that psi into dx. What is the operator corresponding to x component of momentum? Here the operator corresponding to x component of momentum will be minus I h cross d by dx, and of course you can write minus I h cross dou by dou x exactly. So when I substitute there, so that is average value of x component of momentum will be, in the denominator it is the normalization condition, that generally will get 1 if it is the wave function is already normalized. Psi star minus I h cross dou by dou x psi dx. Okay, this is a expected value of a physical quantity. Then obviously, so when I want to describe something about the physical system, so by solving the Schrodinger wave equation, we are getting the wave function. Once I get the wave function, I need to get the complete information about the system. So I want the momentum, I want the charge density, everything I want. So that is the average value or expected value of kinetic energy, total energy, linear momentum, angular momentum, whatever it may be, that will be calculated like this manner. Okay, so I hope it is clear, understood everyone. Okay, so that's, I'll stop here. The next class we'll see the particle in a box problem. Okay, thank you.